నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంతమానసము నీవులను వచన సత్యమును రఘువర నీయడ సద్భక్తియు జనింపగను దుర్మతములను కల్లజేసినట్టి నీ మదినెరింగి సంతతంబుగను గుణభజనానంద కీర్తనము సేయువరెందరో మాను భావులు. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన త్యాగరాజస్వామి వారి కీర్తన, పంచరత్నాల్లో ఒకటి. ఎందరో మహానుభావులు ఎంతో చక్కగా పాడి వినిపించారు మనకి అనురాధ. ఇది శ్రీరాగంలో కూర్చోబడినటువంటి కీర్తన అన్నమాట. ఆ త్యాగరాజస్వామి వారికి ఇంత చక్కటి కీర్తనలను మనకు అందించిన ఆయనకి మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ, ఆ రాముల వారిని రోజు మనం ఇలా తలుచుకోగలుగుతున్నందుకు ఆనందపడుతూ, మనం ఈరోజు యోగ వాసిష్టంలో రాముల వారు వేసిన ఆ ప్రశ్నకు సమాధానం వశిష్ఠుల వారు ఏం చెప్తారు అన్నది చూద్దాం. నిన్నేమన్నారు రాముల వారు? గురుదేవ, ఒక సందేహం వస్తోంది. మనస్సు జడాజడం కాకపోతే దానిలోంచి జడాజడమైన ప్రపంచం ఎలా వచ్చిందని మీరు ప్రశ్నిస్తున్నారు. అలాగే నేను మరొక ప్రశ్న వేస్తున్నాను. జడత్వ స్పర్శ లేని పరిశుద్ధ చైతన్యంలోంచి మరి జడత్వ చేతనత్వం రెండూ మిక్స్ అయి ఉన్నటువంటి మనస్సు అనే ఈ పదార్థం అసలు ఎలా పుట్టుకొచ్చింది? అసలు ఈ జడత్వం అన్నది తెలియనటువంటి పరిశుద్ధ చైతన్యం కదా అది. మరి దానికి ఈ మిక్స్డ్ క్వాలిటీస్ ఉన్నటువంటి మనస్సు దాని నుంచి ఎలా వచ్చింది అన్నది ఆయన ప్రశ్న. అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు, రామ, చేతన స్వరూపమైన సాలెపురుగులోంచి జడస్వరూపమైన బూజు పుడుతోందా లేదా? ఇది ఎలా కుదురుతోంది? ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే కుదరడం ఏమిటి, కుదరకపోవడం ఏమిటి? దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, జడం నుంచి చేతనం పుట్టజాలదు, కానీ చేతనం నుంచి చేతనం పుట్టచ్చు, జడం కూడా పుట్టచ్చు, చేతనాలు కూడా పుట్టచ్చు. రాముడు వెంటనే అన్నారు, ఇది తర్కవాదమా? దీనికి ఏదైనా ప్రమాణం ఉందా? చూపించండి అంటూ అడిగారనమాట. వశిష్ఠుల వారు అన్నారు, నేను ఉట్టిగా చెప్పింది కాదయ్యా, సాక్షాత్తుగా ఉపనిషత్తు మాటే. యథోర్నాభిః సృజతే గృహ్ణతే చ యథా పృథివ్యామోషధయ సంభవంతి యథా సత్పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతీహ విశ్వం అన్నారు. ఎలాగైతే సాలెపురుగు దారాలను తానే సృష్టి చేసి తానే మింగేస్తుందో, ఎలాగైతే భూమిలో మొక్కలు మొలుస్తున్నాయో, ఎలాగైతే జీవించి ఉన్న మనిషిలోంచి గడ్డాలు మీసాలు వస్తున్నాయో, అలాగే అక్షరుడైన పరమాత్మ నుంచి ఈ ప్రపంచం ఉద్భవిస్తోంది. ఈ శృతి తాత్పర్యాన్ని తెలుసుకుంటే నీ సందేహానికి కానీ ఇతర వాదానికి కానీ ఇంక తావే ఉండదు అన్నారు వశిష్ఠులు గారు. రాముడు అన్నాడు, గురుదేవ, శుద్ధ చైతన్యం నుంచి మనసు పుట్టిందని మీరు మాటిమాటికి చెప్తూ ఉన్నారు. అంటే ఈ శుద్ధ చైతన్యం మనస్సును సృష్టి చేసింది అని అనుకోవాలి కదా. మనస్సు లేనివాడు సృష్టి ఎలా చేయగలుగుతున్నాడు? కనుక ఈ మనస్సు పుట్టకముందే ఆ శుద్ధ చైతన్యానికి మరో మనసు ఉండి ఉండాలి. మనస్సుకు ముందే మనస్సు ఉంది అనడం అసంగతంగా ఉంది. కాబట్టి మనస్సు లేకుండా ఈ శుద్ధ చైతన్యం గారు సృష్టి చేశారనడం అంతకన్నా అసంగతంగా ఉంది. ఇలాంటి చిక్కులోంచి ఎలా బయటపడాలి అని ప్రశ్న వేశారు మళ్ళీ రాముల వారు. వశిష్ఠులు అన్నారు, రామ, ఇట్లాంటిదేదో మరో చిక్కు కూడా ఉంది. నీకు అది తోచినట్టు లేదు. నేను చెప్తా వినీసారి. మనసు బ్రహ్మ నుంచి పుట్టలేదనుకో, అప్పుడు అది శూన్యం నుంచి పుట్టుండాలి కదా. అది అసంభవం కదా. పోనీ మనస్సు బ్రహ్మ నుంచే పుట్టిందనుకో, అప్పుడు బ్రహ్మకు సక్రియత్వం పడుతుంది కదా. అది అసాధ్యమే. ఈ చిక్కు తప్పించుకోవడం ఎలాగా అని ఎదురు ప్రశ్న వేసి, రామ, ఉపనిషత్తుల్లో చెప్పిన దాన్ని చెప్పినట్టు తీసుకుంటే మనకి ఇలాంటి చిక్కులు ఏమీ ఉండవు. శుద్ధ చైతన్య రూపమైన పరబ్రహ్మకు మాయా సంపర్కం ఏర్పడింది.
అంటే మాయ సత్సత్తుకి భిన్నమైంది. దీంతో ఎప్పుడైతే ఈ బ్రహ్మ సంపర్కం పొందుతాడో అప్పుడు ఆ బ్రహ్మ వల్ల మనకి మనస్సు జన్మిస్తుంది. ఇది సిద్ధాంతం. ఇక్కడ మాయ సత్సత్ భిన్నం కనుక ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నలు ఉండవు. మాయతో కలిసిన బ్రహ్మ వల్ల మనసు సృష్టి అవుతోంది కనుక బ్రహ్మకు సూటిగా సక్రియత్వాన్ని పట్టట్లేదు. విచిత్ర శక్తి గల మాయ యొక్క సంపర్కం బ్రహ్మకు ఉంది కనుక ఇక ఆ బ్రహ్మకు మనస్సును సృష్టి చేయడానికి వేరే మనస్సు యొక్క సహాయం ఏమీ తీసుకోక్కర్లేదన్నమాట. కనుక రామ, ఉపనిషద్ బోధను స్వీకరిస్తే అన్ని చిక్కులకి పరిష్కారం దొరికిపోతుంది అని మనస్సు యొక్క ఉత్పత్తి గురించి నువ్వు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నావు రామా. నేను ఇప్పుడు నీకు బోధిస్తున్నాను, కానీ ఒక మాట మాత్రం మనం మర్చిపోకూడదు. మనస్సు, పంచభూతాలు, ప్రపంచము మొదలైన వాటి సృష్టి క్రమాన్ని గురించి మనం విస్తరించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈ సృష్టి అనేది అసలు లేనే లేదు. ఇదంతా మాయా సంపర్కం వల్ల కలిగిన భ్రాంతి మాత్రమే. నిజంగా ఏదీ పుట్టలేదు, ఏదీ పోలేదు. ఆ శుద్ధ చైతన్యమే అంతటా నిండి ఉంది. ఇది నిరూపించడానికి మాత్రమే. కనుక ఈ మాట మర్చిపోకుండా నువ్వు గుర్తుపెట్టుకుంటూ, ఏది ఈ భ్రాంతి వల్లే ఇదంతా జరుగుతోంది అన్న మాటని నువ్వు గుర్తుపెట్టుకో. శుద్ధ చైతన్యం మాత్రం అంతా నిండి ఉంది, అది గుర్తుపెట్టుకుంటూ తర్కాన్ని ఆలోచించు అంటూ ఆయన చెప్తున్నారనమాట. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చిన ఆలోచనలు చెయ్యి, అది బేస్గా పెట్టుకో అంటూ ఆయన చెప్పి ఆయన ఏం చేశారు, రామా నీకు ఒక ఉపాయం చెప్తాను. ఈ మనస్సు ఎవరి నుంచి పుట్టింది, దీని స్వరూపం ఏమిటి, ఇలాంటి గొడవల్లో నువ్వు ఎక్కువగా పడిపోకు. నీ మనస్సును పరమాత్మ మీద నువ్వు లగ్నం చేయి. సంయోజితం పరే చిత్తం శుద్ధం నిర్వాసనం భవేత్ తతస్థు కల్పనాశూన్యం ఆత్మానం యాతి రాఘవ అన్నారు. ఇది 98వ సర్గలో 2వ శ్లోకం. మనస్సును పరమాత్మ మీద లగ్నం చేస్తే ఆ మనస్సు పరిశుద్ధం అవుతుంది. అంటే దానిలోని వాసనలన్నీ తొలగిపోతాయి. వాసనలు పోతే ఇక్కడ ప్రపంచ కల్పన చేయదు. ఈ కల్పనలు లేకపోతే అది సస్వరూపమైన శుద్ధ చైతన్యమే అయిపోతుంది. రామా, ఈ చరాచర ప్రపంచమే కాదు, బంధమోక్షాలు కూడా మనస్సు మీద ఆధారపడి ఉన్నాయి. దీన్ని నిరూపించేందుకే నేను ఒక కథ చెప్తాను నీకు. దాని పేరు చిత్తోపాఖ్యానము అన్నారనమాట. మరి ఈ చిత్తోపాఖ్యానంలో మనకి చిత్తాన్ని గురించి ఏం చెప్తున్నారు ఆయన, ఇది తెలుసుకుందాం. ఓ చోట ఓ పెద్ద అడవి ఉంది. అది మైళ్ళకు మైళ్ళు వైశాల్యం కలిగి ఉంది. అయినా చూస్తుంటే అణువంత చిన్నదిగా కనిపిస్తుంది. దాంట్లో క్రూర జంతువులు ఏమీ లేవు, అయినా అది భయంకరంగానే ఉంది. ఆ అడవిలో ఒక వింత మనిషి ఉన్నాడు. వాడికి 1000 చేతులు 1000 కాళ్ళు, భయంకరమైన ఆకారం. వాడు 1000 చేతుల్లోనూ 1000 దుడ్డుకర్రలు పట్టుకుని తన మీద తానే కొట్టేసుకుంటున్నాడు. ఆ బాధ తట్టుకోలేక తానే పరుగులు పెడుతున్నాడు. అలా పరిగెత్తి అలసటకి తెలివి తప్పి పడిపోతున్నాడు. ఒక్కోసారి చీకటి బావిలో పడిపోతున్నాడు. ఆ పాటికి మూర్చిపోతున్నాడు. కొంతసేపటికి తెప్పరిల్లి లేచి డేక్కుంటూ ఒడ్డు మీదకు వచ్చి మళ్ళీ తన వీపు మీద తానే బాదుకుంటూ పరుగులు తీస్తున్నాడు. ఈ మాట ఓ చల్లటి అరటి తోటలోకి వెళ్ళాడు. వెళ్ళినవాడు అక్కడ ఉండక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన దోవనే పరుగులు తీశాడు. మళ్ళీ నూతిలో పడ్డాడు. మళ్ళీ లేచాడు. మళ్ళీ మరో పక్కకు పరుగులు తీశాడు. ఈ మాట నీడగల చెట్లలోకి పోయాడు. అక్కడో బావిలో పడ్డాడు. ఈసారి లేచి తనని తాను కొట్టుకుంటూ అరటి తోటలోకి, పాడుబావులోకి, చెట్ల నీడల్లోకి ఇలా ఆపు లేకుండా పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఒక రోజున ఈ పరుగులన్నీ నా కంటపడ్డాయి. అంటే ఎవరికంట, ఇక్కడ వశిష్ఠుల వారి కంటపడ్డాయి. వీడికి మతి ఉందా పోయిందా, నాకు అసలు అర్థం కావట్లేదు అని అనుకుని కొంతసేపు ఆలోచించి చివరికి నేనే వాడి దారికి అడ్డం వెళ్ళి వాడిని పట్టి బలవంతంగా నిలబెట్టి, ఎవడిరా నువ్వు, ఎందుకురా నీకు ఈ పరుగులు అంటూ అడిగాను. వెంటనే వాడు వలవలా ఏడ్చేస్తూ నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. తిడుతూ వాడు ఇలా అన్నాడు, నేను ఎవడినీ కాదు, నేనేమీ చేయడం లేదు, నువ్వు నన్ను చెడగొట్టేశావు, నువ్వు నాకు శత్రువువి, నువ్వు నా చూడంగానే నేను సుఖానికి దుఃఖానికి కూడా పనికి రాకుండా పోయాను అన్నాడు. వాడిలా మాట్లాడుతూ ఏడుస్తూ ఉండగానే వాడి అవయవాలు క్రమంగా రాలి కింద పడిపోసాగాయి. మొదట వాడి తల పడింది, తర్వాత చేతులు రాలిపోయాయి, ఆ తర్వాత ఛాతీ, ఆ తర్వాత పొట్ట కింద పడిపోయాయి.
ఇవిలా రాలుతున్న కొద్దీ వాడు ఏడుపు తగ్గి నవ్వసాగాడు. అవయవాలన్నీ రాలిపోగానే సంతోషంగా వాడు ఎటో వెళ్ళిపోయాడు. నేను ఆశ్చర్యపోయి నా దోవన 4 అడుగులు ముందుకు వేశానో లేదో ఇందాకలాంటి వాడే మరొకడు కనిపించాడు. వాడి పద్ధతి అచ్చం ఇలాగే ఉంది. నేను ఆశ్చర్యపోయి మళ్ళీ వాడొక పాడు నీతిలో పడిపోతుండగా వాడిని పట్టేసుకుని ఇందాకట్లాగే ప్రశ్నలు వేశాను. వాడు నన్ను నానా తిట్లు తిట్టాడు. నా మాటలు పూర్తిగా వినకుండానే నీ వెధవ బోధలు నాకొద్దు అని అరుస్తూ మరో పక్కకు పరిగెట్టాడు. నేను అడవిలో అలాంటి వాళ్ళని చాలామందిని, వేల మందిని చూశాను. అందరికీ ఇలాంటి బోధలే చేశాను. వాళ్ళలో కొందరు నా మాటలు నిదానంగా విన్నారు. వాళ్ళకి మిథ్యాదేహం తొలగిపోయి ఆనందంగా వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు నా మాటలు పట్టించుకోలేదు. కొందరు బావుల్లో పడ్డారు, కొందరు అరటి తోటల్లో పడ్డారు, కొందరు చెట్ల నీడల్లో పడ్డారు. మళ్ళీ పరుగులు తీస్తూనే ఉన్నారు. రామా, ఆ అడవి అలాగే ఉంది. ఆ మనుషులు ఇప్పటికీ అలాగే ఉన్నారు. నువ్వు కూడా వాళ్ళని చూసావు, కానీ చూశానని గుర్తుపట్టలేకుండా ఉన్నావు అన్నారు. అప్పుడు రాముడు కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తూ, ఈ కథ సంకేతాత్మకంగా ఉన్నట్లుంది గురుదేవా, దయచేసి దీన్ని విప్పండి, కాస్త వివరించి చెప్పండి అన్నారు. అనగానే వశిష్ఠుల వారు, రామా విను, ఆ అడవే సంసారం. భ్రాంతి దశలో సంసారం చాలా పెద్దదిగా కనిపిస్తుంది కనుక ఆ అడవి పెద్దది అన్నాను. జ్ఞాన దశలో మరి అక్కడ ఏమీ లేదు కనుక అది అణువంతా అన్నాను. 1000 చేతుల మనిషి అంటే మనస్సు. నేను అంటే అక్కడ వశిష్ఠుడు అంటే వివేకం, ఆత్మవిచారం అన్నమాట. ఈ వివేకం వల్ల కొన్ని మనస్సులకు శాశ్వత శాంతి లభిస్తుంది. మరికొన్ని మనస్సులు వివేకాన్ని తిరస్కరించి పరుగులు పెట్టాయి కాబట్టి ఆ మనస్సులు మున్ని తిట్టాయి అంటే ఆ వివేకాన్ని తిరస్కరించాయి అన్నమాట. పాడుబావి అంటే మహాపాతకం, అరటి తోట అంటే స్వర్గాభిలాష, దాంట్లోంచి బయటికి రానివారంటే స్వర్గకాంక్షతో పుణ్యాలు చేసేవారనమాట. చెట్ల నీడలంటే ఇహలోక సుఖాలు, అటు ఇటు పరుగులంటే జన్మ నుంచి జన్మకు, లోకం నుంచి లోకానికి ప్రయాణాలు. నువ్వు నాకు శత్రువ్వి, నిన్ను చూడగానే నేను పనికిరాని వాడిని అయిపోయాను అంటే వివేక జ్ఞానం వల్ల ఈ మనస్సు అన్నది హుష్కాక్ అయిపోతుంది అనమాట. అంటే అది నశించిపోతుంది. వివేకం ఎప్పుడైతే తారసపడిందో ఈ అజ్ఞానానికి బిగ్గరగా ఏడ్చి పారిపోతుంది, అంటే అది నశించిపోతుంది అనమాట. బిగ్గరగా ఏడవడం అంటే సాధకుడు భోగాలను విడిచిపెట్టేటప్పుడు దుఃఖించడం అని అర్థం. అవయవాలు రాలిపోవడం అంటే ఇంద్రియాలలో కోరికలు నశించాయని అర్థం. 1000 చేతులు 1000 కళ్ళు అంటే అనేక కోరికలని అర్థం. తనకు తాను కొట్టుకోవడం అంటే కోరికలు తీరుతున్న కొద్దీ ఇంకా కోరికలు పెరిగిపోయి దుఃఖం ఏర్పడడం. కొట్టుకుంటూ పరిగెత్తడం అంటే తనలో ఉన్న వాసనలను తననే తరుముకుంటూ పోవడం అన్నమాట. రాలిపోయే సమయంలో మొదట తల రాలింది అంటే ఆలోచనలు స్థిరపడ్డాయి అని అర్థం. చేతులు కాళ్ళు రాలాయి అంటే కోరికలు పోయాయని అర్థం. ఛాతీ పోయింది అంటే ఆయుష్ మీద కోరిక పోయిందని అర్థం. పొట్ట పోయింది అంటే తిండి ఆవపోయిందని అర్థం. అయ్యా, అన్నీ రాలిపోయాక ఆనందంగా వెళ్ళమంటే ఇంద్రియాతీతమైన బ్రహ్మానందాన్ని అందుకొని దానిలో లయించిపోయాడు అని అర్థం. ఇప్పుడు నువ్వు కూడా చూసావంటే పూర్తిగా జ్ఞానం కలక్కపోయినా శాస్త్ర విచారణ చేసే సాధకులు కూడా మనస్సు యొక్క తత్వాన్ని గుర్తిస్తారని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు అంటే కేవలం శాస్త్ర విచారణ వల్ల పరమ ప్రయోజనం లేదని అర్థం. రామా, సంకేతాలు చెప్పాను, ఇక కథ తాత్పర్యాన్ని చెప్తాను విను. నువ్వు ఈ మనస్సు ఎంత తెలివిగలదైనా సుఖాలనుకుంటూ తన కష్టాలను తానే కొని తెచ్చిపెట్టుకుంటూ ఉంటుంది. అడవిలో కొందరు రాజోద్యోగులు పెద్ద చెట్లను కొట్టి వాటిని దూరాలుగా చేయడం కోసం రంపాలతో కోస్తూ అలసిపోయి చీలికల మధ్య మేకులు దింపి భోజనాలకి వెళ్ళారు. ఇంతలో ఓ కోతి అక్కడికి వచ్చి ఆ దూలపు చీలికల మధ్యలో కాలు పెట్టుకుని కూర్చుని నా బలం చూసుకో అంటూ మధ్యలో పెట్టిన మేకును బలంగా లాగేసింది. ఇంకే ఉంది, కాలు నలిగి ఆ కోతి గిలగిలా తన్నుకొని చచ్చిపోయింది. మనస్సు చేసే పనులు కూడా ఇలాగే ఉంటాయి. కాబట్టి రామా, మనస్సును దారిలో పెట్టాలంటే సమాధి అభ్యాసం ఒక్కటే మార్గం. రామా, మనస్సు యొక్క తత్వాన్ని విచారించేటప్పుడు
మనం మరొక విషయాన్ని గట్టిగా గమనించాలి. ఏమిటంటే మనస్సుకు బ్రహ్మేమో వివర్త కారణం, మాయేమో పరిణామ కారణం. అంటే మనస్సు బ్రహ్మ యొక్క వివర్తము, మాయ కూడా పరిణామం. ఇది రెండు అవుతోంది. అంటే మనసు ఈ రెండిటి కింద కూడా ఉంది. ఇది బాగా అర్థమయ్యేందుకు ఒక ఉదాహరణ చెప్తాను, నీకు తేలిగ్గా అర్థమవుతుంది చూడు. సముద్రంలో అలలు, బుడగలు, నురగలు ఇవన్నీ వస్తాయి కదా, అన్నీ నీళ్లే అని గుర్తింపు ఉన్నవాడికి అవన్నీ నీటి యొక్క వివర్తాలు. వివర్తం అంటే ఏమిటో నీకు ఇదివరకు చెప్పాను. కారణం యొక్క సత్, కార్యం యొక్క సత్ రెండూ ఒకటిగా ఉంటే అప్పుడు కార్యాన్ని వివర్తము అంటాం. గుర్తుకొచ్చిందా అన్నారు. తాడే పాముగా కనిపిస్తే అప్పుడు పాము వివర్తం. నీళ్లే అలలుగా, బుడగలుగా, నొరగలుగా కనిపిస్తే అప్పుడు అలలు, బుడగలు, నొరగలు ఇవన్నీ కూడాను వివర్తాలు అవుతున్నాయి. చిన్న కుర్రాడికి సముద్రంలో నీళ్లుంటాయని తెలిసినా అలలు, బుడగలు, నురుగు అనేవి నీళ్లే తప్ప మరొకటి కాదని గుర్తింపు వాడికి రాదు. అవన్నీ వేరువేరు వస్తువులని భావించి ఆనందపడిపోతూ ఉంటాడు వాడు. అలాంటి వాడి దృష్టిలో మట్టి కొండగా మారినట్టు నీరు అలలుగా, బుడగలుగా, నొరగలుగా మారింది. ఈ రకమైన మార్పుని పరిణామం అంటారు. దీంట్లో కార్యసత్తుకు కారణసత్తుకు భేదం ఉంది కదా. ఇప్పుడు ఆలోచించు, అలలు మొదలైనవి నీటి యొక్క వివర్తాల, పరిణామాల? గుర్తింపు గలవాడి దృష్టిలో అవి వివర్తాలు, గుర్తింపు లేనివాడి దృష్టిలో అవి పరిణామాలు. అలాగే అంతా బ్రహ్మమయమే అని గుర్తింపు గలవాడి దృష్టిలో మనస్సు బ్రహ్మ యొక్క వివర్తం. అలాంటి వాళ్లకు ఆ మనస్సు బంధాన్ని కలిగించేది ఎప్పటికీ కాదు. అంతా బ్రహ్మమయమే అని గుర్తింపు లేనివాడికి ఆ మనస్సు మాయ యొక్క పరిణామం కిందే కనబడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ మనస్సు నిత్యము బంధాలనే కలిగిస్తూ ఉంటుంది అంటూ ఆయన చెప్తున్నారు. అప్పుడు రాములు వారు మధ్యలో ఆపి, మాయ యొక్క పరిణామం అనడం దేనికండి? నీటి యొక్క పరిణామం అన్నట్లుగా బ్రహ్మ యొక్క పరిణామం అనకూడదా అంటూ ప్రశ్న వేశారు. మరి ఈ ప్రశ్నకి వశిష్ఠుల వారు ఏం సమాధానం, ఏం కథ చెప్పారో మనం రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తనను విన్న తర్వాత కలుసుకొని అప్పుడు మనం దాని జవాబుని విందాం. అంతవరకు సెలవు.